హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 7th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. జీనోమ్ ఇండియా ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? లాస్ట్ క్లాస్లో మనము జీనోమ్ ఇండియా ప్రాజెక్టు గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ఏంటి, దీని యొక్క కీ అచీవ్మెంట్స్ గురించి డిస్కస్ చేశాము. అలానే ఎందుకు ఇండియా స్పెసిఫిక్ జీనోమ్ ప్రాజెక్టు అవసరమవుతుంది అనేది కూడా చెప్పుకున్నాము. కీ బెనిఫిట్స్ అండ్ ఫ్యూచర్ గోల్స్ గురించి కూడా చర్చించాము. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది అన్ని జన్యుపరమైన వ్యాధులను నిర్మూలిస్తుంది. ఆప్షన్ ఏ అనేది రాంగ్ అండి. ఎందుకు అంటే అన్ని జన్యుపరమైన వ్యాధులు అనేది ఇక్కడ ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్. మనకి ఈ ట్రీట్మెంట్కి జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ఉపయోగపడుతుంది, కానీ అన్ని రకాల జెనెటిక్ డిసీజెస్ని నిర్మూలించడానికి ఇది సాధ్యపడదు. అలానే ఆప్షన్ డి చూడండి. ఇది కేవలం వ్యవసాయ జీనోమిక్స్ మీద మాత్రమే దృష్టి పెడుతుంది. ఇది కూడా రాంగ్ అండి. ఇది కూడా మనకి ఎలిమినేటెడ్ టెక్నిక్. ఎందుకంటే ఓన్లీ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఎక్కువగా ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది 10,000కు పైగా జీనోమ్స్ని సీక్వెన్స్ చేయడం జరిగింది. ఇందులో డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ నుంచి ఇండియన్స్ యొక్క జీనోమ్ని పరిశీలించడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది రాంగ్ అవుతుంది. ఆప్షన్ సి చూడండి. ఇది టీకాల స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఇది కూడా రాంగ్ అండి. కంప్లీట్గా వ్యాక్సిన్ల స్థానాన్ని ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాలతో మనము రీప్లేస్ చేయలేము. బట్ ఈ వ్యాక్సిన్స్ యొక్క ఎఫిషియన్సీని పెంచడంలో పరిశోధనలకు ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ అనేది సహాయపడుతుంది. ఆప్షన్ బి చూడండి. ఇది భారతదేశంలో వ్యక్తిగతీకరించిన వైద్యానికి వీలు కల్పిస్తుంది. అంటే పర్సనలైజ్డ్ మెడిసిన్ కోసం ఇది సహాయపడుతుంది. ఎస్, మనకి కీ బెనిఫిట్స్లో ముందుగా మనం చెప్పుకున్నాము. పర్సనలైజ్డ్ మెడిసిన్స్కి ఇది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది అని. డయాగ్నోస్టిక్స్, ట్రీట్మెంట్స్ విషయంలో ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్టు యొక్క ఫలితాలు పర్సనలైజ్డ్ మెడిసిన్కి చాలా దోహదపడతాయి. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? బి. ఇక్కడ పర్సనలైజ్డ్ మెడిసిన్కి జీనోమ్ ఇండియా ప్రాజెక్టు సహాయపడుతుంది అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఆన్సర్ బి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. వందే మాతరాన్ని అవమానించడం శిక్షార్హ నేరమై చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఇటీవల కేంద్ర కేబినెట్ వందే మాతరాన్ని అవమానించిన వారికి శిక్షలను విధించడానికి ఒక నూతన సవరణను తీసుకువస్తుంది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. వందే మాతర గేయాన్ని ఆలపించే సమయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 1971 నాటి జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టాన్ని సవరించాలి అని నిర్ణయించింది. దీనివలన జాతీయ గీతం, జనగణమన స్థాయిలో వందే మాతరానికి కూడా రాజ్యాంగ రక్షణ లభించనుంది. ప్రస్తుతం ఉన్న చట్టం జాతీయ గీతం మరియు జాతీయ జెండా, రాజ్యాంగానికే ఈ రక్షణ కల్పిస్తుంది. ఈ చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష గాని, జరిమానా గాని 2 గాని విధిస్తారు. ఇప్పుడు ఈ చట్టానికి సవరణ తర్వాత వందే మాతరానికి కూడా అదే స్థాయి గౌరవం కల్పించబడుతుంది. వందే మాతరానికి అంతరాయం కలిగించే వారికి కూడా శిక్ష పడుతుంది. జాతీయ గీతం, జాతీయ గేయం కలిపి పాడేటప్పుడు బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రచించిన వందే మాతరంలోని 6 చరణాలను ముందు ఆలపించాలి అని సూచిస్తూ ఈ ఏడాది జనవరిలో కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ గీతాలాపన సమయంలో ఏవైనా ఆటంకం కలిగించినట్లయితే శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ చట్ట సవరణ తీసుకురానుంది. ఇందులోని కీ రూల్స్ అండ్ పెనాల్టీస్ ఒకసారి చూడండి. పనిష్మెంట్: ఇంటెన్షనల్లీ ప్రివెంటింగ్ ద సింగింగ్ ఆర్ కాజింగ్ డిస్టర్బెన్స్ కెన్ లీడ్ అప్ టు 3 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్. దీనితో నేషనల్ సాంగ్ మరియు నేషనల్ యాంథమ్కి సీఎం స్టాట్యూటరీ ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. ఇక రిపీట్ అఫెన్సెస్ విషయంలో ఇండివిజువల్స్ ఫేస్ ఏ మినిమం 1 year మ్యాండేటరీ జైల్ టర్మ్. అంటే ఇందులో ఇంకా పనిష్మెంట్, ఫైన్తో వదిలేసే అవకాశం ఉండదు. ఖచ్చితంగా మినిమం 1 year మ్యాండేటరీ జైల్ టర్మ్ అనేది ఉంటుంది రిపీట్ అఫెండర్స్ విషయంలో. ఇక స్టాండింగ్ అండ్ సింగింగ్ ప్రోటోకాల్ మనం చూస్తే మస్ట్ స్టాండ్ అట్ అటెన్షన్ వెన్ వందే మాతరం ఈజ్ ప్లేడ్ ఆర్ సంగ్. అలానే
full rendition, mandated singing of all 6 stanzas, approximately 3 minutes 10 seconds at official functions. ఇది మనం చూడవచ్చు అండి. వందే మాతరంలోని మొదటి 6 చరణాలను 3 నిమిషాల 10 సెకండ్లలో ముగించాల్సి ఉంటుంది. ఇక ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ మనం చూస్తే నేషనల్ సాంగ్ ఈజ్ టు బి సంగ్ ఫస్ట్ ఫాలోడ్ బై నేషనల్ యాంథమ్. అంటే ముందుగా నేషనల్ సాంగ్ వందే మాతరాన్ని ముందుగా పాడిన తరువాత నేషనల్ యాంథమ్ జనగణమనను పాడాల్సి ఉంటుంది. ఇక ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్ అండ్ లీగల్ కంటెక్స్ట్ మనం చూస్తే సినిమా హాల్స్ విషయంలో స్టాండింగ్ ఈజ్ నాట్ కంపల్సరీ ఇఫ్ ప్లేడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ మూవీ ఆర్ న్యూస్ రీల్. అంటే ఏదైనా సినిమా మధ్యలో వందే మాతర గేయం వచ్చింది అంటే వెంటనే నిలబడాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ నిలబడకపోయినా పర్లేదు, నిలబడినా తప్పేం కాదు. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ కెనాట్ ఫోర్స్ ఇండివిజువల్స్ టు సింగ్ ఇఫ్ ఇట్ కాన్ఫ్లిక్ట్స్ విత్ రిలీజియస్ బిలీఫ్స్. ఎగ్జాంపుల్ బిజోయ్ ఎమాన్యుయల్ కేస్. ఈ కేసులో ఏం చెప్తున్నారు, ఒకవేళ రిలీజియస్ బిలీఫ్స్కి ఇది అడ్డంకిగా ఉంటే దానిని పాడాల్సిన అవసరం లేదు అని, బట్ మస్ట్ షో రెస్పెక్ట్ బై స్టాండింగ్. కానీ ఖచ్చితంగా వందే మాతరం పాడుతున్నప్పుడు లేచి గౌరవం ఇవ్వాల్సిందే. వాళ్ళు కోరస్లో పాడాల్సిన అవసరం లేదు, బట్ ఖచ్చితంగా లేచి స్టాండింగ్ ఓవేషన్లో గౌరవాన్ని ఇవ్వాలి. ఇందులో ఇన్సల్ట్ వర్సెస్ నాన్ పార్టిసిపేషన్కి డిఫరెన్స్ అనేది చూద్దాము. డెలిబరేట్ ఫిజికల్ డిస్క్రిషన్ ఆర్ ఇంటెన్షనల్ డిస్రప్షన్ ఈజ్ పనిషబుల్. కావాలి అని వందే మాతర గేయం సమయంలో ఆటంకాలు కలిగించడం అండ్ ఇన్సల్ట్ కలిగించడం ఇక్కడ ఇందులో మనం చూడవచ్చు. ఇక నాన్ పార్టిసిపేషన్ అంటే పీస్ఫుల్ నాన్ పార్టిసిపేషన్, నాట్ టిపికల్లీ టార్గెటెడ్. సో ఇది రెండిటికి మధ్య డిఫరెన్స్ అండి. సో ఈ నూతన చట్ట సవరణ ద్వారా వందే మాతర గేయాన్ని అవమానించినప్పుడు పనిషబుల్ అఫెన్స్గా పరిగణిస్తారు. దీనికి సంబంధించిన చట్ట సవరణ త్వరలో తీసుకురానున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశంలో తగ్గిన నేరాలు, ఎన్సీఆర్బీ గణాంకాల వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యొక్క గణాంకాల నివేదికను వెల్లడించడం జరిగింది. దానిలోని కీ పాయింట్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో నేరాల సంఖ్య 2024 సంవత్సరంలో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 6% మేర తగ్గినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బీ ప్రకటించింది. గణాంకాలను మనము పరిశీలిస్తే 2023 సంవత్సరంలో దేశంలో మొత్తం 62.41 లక్షల నేరాలు నమోదు కాగా ఆ సంఖ్య 2024లో 58.85 లక్షలకు పడిపోయింది. ఇక అత్యధిక తగ్గుదల అనేది గాయాల కేటగిరీలో కింద నమోదయ్యే కేసులలో 30.58% తగ్గుదల నమోదైంది. ఈ కేసుల సంఖ్య 2023లో 6.36 లక్షలు కాగా 2024లో 4.41 లక్షలకు తగ్గింది. ఇక 2024లో మొత్తం 27,049 హత్య కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 2.4% తక్కువ. ఇక వెరీ ఇంపార్టెంట్ మెట్రిక్, మహిళలపై జరిగిన నేరాలలో 1.5% తరుగుదల అనేది నమోదైంది. 2024లో మహిళలపై 4.41 లక్షల నేరాలు నమోదు కాగా 2023లో నమోదైన కేసుల సంఖ్య 4.48 లక్షలు. అంటే -1.5% డిక్రీజ్ అనేది చూడవచ్చు. మహిళలపై జరిగిన నేరాలలో అత్యధికం భర్త, బంధువుల నుంచి ఎదురయ్యే క్రూరత్వానికి సంబంధించినవి కాగా సెకండ్ ప్లేస్లో అపహరణలకు దక్కింది. అంటే ఫస్ట్ ప్లేస్లో క్లోజ్ రిలేటివ్స్ ఎస్పెషల్లీ హస్బెండ్ అండ్ ఇన్లాస్తో ఎక్కువ కేసులు ఉండగా అండ్ తదుపరి స్థానంలో కిడ్నాపింగ్కి సంబంధించి, అబ్డక్షన్కి సంబంధించి ఉన్నాయి. ఇక దళితులపై దాడులకు సంబంధించిన కేసుల సంఖ్యలో 3.6%, షెడ్యూల్డ్ తెగలపై జరిగిన నేరాల సంఖ్యలో 23.1% తగ్గుదల అనేది నమోదైంది. ఇక యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు 12.5% అధికమయ్యాయి. జాతి సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలతో పాటు దేశానికి వ్యతిరేకంగా నేరాలు 6.6% పెరిగాయని బ్యూరో వెల్లడించింది. ఇక మెట్రో నగరాల సైబర్ నేరాలలో అత్యధికంగా బెంగళూరులో నమోదయ్యాయి. అక్కడ 17,561 కేసులు నమోదు కాగా 4,935 సైబర్ కేసులతో ముంబై 2వ స్థానంలోనూ, హైదరాబాద్ 4,009 కేసులతో 3వ స్థానంలోనూ నిలిచాయి.
ఇవి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన గణాంకాలు. ఇందులో ఇంపార్టెంట్ మెట్రిక్స్ చూడండి. టోటల్ రిజిస్టర్డ్ కాగ్నిజబుల్ క్రైమ్స్ 62.41 లక్షల నుంచి 58.85 లక్షలకు తగ్గింది, ఆల్రెడీ చెప్పుకున్నాము. క్రైమ్ రేట్ మొత్తం 2023లో 448.3 లక్షలుగా ఉంటే 2024 నాటికి 418.9కి తగ్గింది. కీ డిక్లైన్స్ ఇన్ క్రైమ్ కేటగిరీ మనం చూస్తే క్రైమ్స్ అగెనెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీస్ 23.1% తగ్గింది. కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ విషయంలో 15.4% తగ్గింది. హర్ట్ ఆర్ గ్రీవియస్ హర్ట్ విషయంలో 30.58% తగ్గింది. మర్డర్స్ విషయంలో 2.4% తగ్గింది. ఇక క్రైమ్స్ అగెనెస్ట్ ఉమెన్ విషయంలో 1.5% తగ్గింది. అండ్ క్రైమ్స్ అగెనెస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ విషయంలో 3.6% తగ్గింది. ఇదే సమయంలో నోటబుల్ ఇంక్రీజెస్ చూడండి. సైబర్ క్రైమ్ నేరాలు 17.9% మేర పెరిగాయి, ఓవర్ 1.01 lakh కేసెస్. ఇందులో కూడా హ్యాకింగ్ ఫిగర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక క్రైమ్స్ అగెనెస్ట్ సీనియర్ సిటిజన్స్ కూడా పెరిగింది అండి, 16.9% వృద్ధి చెందింది. ఇక డ్రగ్ ఓవర్డోస్ డెత్స్ అనేవి 50% పెరగడం ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. అంటే భారతదేశంలో చాప క్రింద నీరుల డ్రగ్ యూసేజ్ అనేది పెరుగుతుంది అనడానికి ఇది ఎగ్జాంపుల్. అండ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ద స్టేట్ అంటే దేశ ద్రోహానికి సంబంధించిన కేసులు 6.6% పెరిగాయి. సో ఎన్సీఆర్బీ రిపోర్ట్లోని నోటబుల్ ఇంక్రీజెస్ ఇవన్నీ కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశంలో అసంఘటిత రంగ పరిశ్రమలు 7.92 కోట్లు. మహిళల నేతృత్వంలో తెలంగాణ టాప్, కేరళ, ఏపీ, తమిళనాడులోని సంస్థలపై అత్యధిక అప్పుల భారం. ఈ ఆర్టికల్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన యాన్యువల్ సర్వే ఆఫ్ అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఎసాస్ 2025 రిపోర్ట్ యొక్క కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో అనార్గనైజ్డ్ సెక్టార్లో మొత్తం పరిశ్రమలు 7.92 కోట్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023 నుంచి అక్టోబర్ 2024 వరకు నిర్వహించిన సర్వేలో 7.34 కోట్ల మేర ఉన్న పరిశ్రమల సంఖ్య 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలానికి 7.97% వృద్ధితో 7.92 కోట్లకు చేరినట్లు బుధవారం విడుదల చేసిన అసంఘటిత రంగ పరిశ్రమల వార్షిక సర్వే, యాసోస్ సర్వే అని చెప్పుకున్నాము, యాన్యువల్ సర్వే ఆఫ్ అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ యాసోస్లో పేర్కొంది. మొత్తం పరిశ్రమలలో దాదాపు 26% రిటైల్ ట్రేడ్, 12% అపెరాల్, మరో 12% సామాజిక వ్యక్తిగత సేవలలో ఉన్నాయి. అంటే ఇది సర్వీస్ సెక్టార్కి సంబంధించినది. అపెరాల్ అంటే వస్త్రాలు, వాటికి సంబంధించినది. రిటైల్ ట్రేడ్ మరొక 12% ఉన్నాయి. ఇక రీజియన్స్ వారీగా అత్యధిక పరిశ్రమలు ఉత్తరప్రదేశ్ 13.80%, పశ్చిమ బెంగాల్ 13.10%, మహారాష్ట్ర 8.29%లో పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో ఏపీ వాటా 4.79%గా ఉండగా తెలంగాణ వాటా 3.71%గా ఉంది. ఇక నాన్ అగ్రికల్చర్ సెక్టార్లో అంటే వ్యవసాయేతర రంగంలో ఈ పరిశ్రమలు సుమారు 12.81 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అండ్ 2023 అక్టోబరు నుంచి 2024 సెప్టెంబర్తో పోల్చుకుంటే 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో కొత్తగా 74.52 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ ద్వారా. ఇక ఇందులోని మొత్తం కార్మిక శక్తిలో 1/3 ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రాలలోనే ఉన్నారు. ఇక ఓవరాల్గా కార్మికులలో మహిళలు 29% ఉన్నారు. అందులో 22% మంది తయారీ, అపెరల్ రంగంలోనే పనిచేస్తున్నారు. ఇక అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ విషయంలో చూస్తే లాస్ట్ సర్వేలో 26.17% ఉండగా ప్రస్తుత సర్వేలో 26.93%కి స్లైట్ ఇంప్రూవ్మెంట్ అనేది చూడవచ్చు. ఇందులో తెలంగాణ అత్యధికంగా 38.2%తో టాప్ ప్లేస్లో ఉంది. అంటే మహిళల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అనార్గనైజ్డ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. తర్వాతి స్థానాలలో మనకి వెస్ట్ బెంగాల్ 34.7%, గుజరాత్ 32.6%తో 2-3 స్థానాలలో ఉన్నాయి.
ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో మహిళలు నేతృత్వం వహించే పరిశ్రమల సంఖ్య 27.4% మాత్రమే పరిమితమైంది. ఇక తయారీ రంగంలో 66% పరిశ్రమలకు మహిళలే నేతృత్వం వహిస్తున్నారు. సెక్టార్ వైజ్ చూసినప్పుడు అత్యధికంగా తయారీ రంగంలో మహిళల ఆధ్వర్యంలో అసంఘటిత రంగ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అటు కార్మిక శక్తి ఇటు యాజమాన్య రంగాలలో ఉమెన్ రిప్రజెంటేషన్ క్రమేపీ పెరగడం ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళల సాధికారతకు అద్దం పడుతుంది. ఇక గత సర్వేతో పోలిస్తే ఈ సర్వే నాటికి రిజిస్టర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ల సంఖ్య 37.20% నుంచి 37.50% పెరిగింది. అండ్ ఆర్థిక సంస్థలలో ఖాతాల నిర్వహణలో మహారాష్ట్ర 94.8%తో తొలి స్థానంలో ఉండగా తెలంగాణ 90.3%తో 8వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 73.3%తో చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. ఇక ఒక్కొక్క సంస్థ మీద అత్యధిక అప్పుల భారం ఉన్న రాష్ట్రాలు మనం చూసినప్పుడు కేరళ మొదటి స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోను, తమిళనాడు 3వ స్థానంలోనూ ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో ఒక్కొక్క పరిశ్రమ మీద సగటున 1.20 లక్షల నుంచి 1.60 లక్షల దాకా రుణభారం ఉంది. ఈ కేంద్ర గణాంక శాఖ మొత్తం 6,70,289 సంస్థల నుంచి వివరాలు సేకరించి ఈ నివేదికను సమర్పించింది. ఇందులో మరికొన్ని డీటెయిల్స్ చూడండి. ఈ ఇన్ఫార్మల్ సెక్టార్ ఎక్స్పాన్షన్ వలన కీ గ్రోత్ ఇండికేటర్స్ ఒకసారి మనం చూస్తే ఓవరాల్గా ఎస్టాబ్లిష్మెంట్స్ గ్రోత్ గతంలో 7.34 కోట్ల పరిశ్రమలు ఉండగా ప్రస్తుతం 7.92 కోట్లకు వృద్ధి చెందింది. 7.97% వృద్ధిని ఇక్కడ చూడవచ్చు. ఇక ఎకనామిక్ కంట్రిబ్యూషన్ మనం చూస్తే సుమారు 10.87% గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ కరెంట్ ప్రైసెస్తో సుమారుగా 19.92 లక్షల కోట్లను 2025లో రీచ్ అవడం జరిగింది. అంటే భారతదేశ జీడిపి క్యాలిక్యులేషన్లో గ్రాస్ వాల్యూ యాడెడ్ 19.92 లక్షల కోట్లు 2025లో ఈ అసంఘటిత రంగం ద్వారా యాడ్ అయ్యాయి. ఇక ఎంప్లాయ్మెంట్ సర్జ్ మనం చూస్తే ఈ అసంఘటిత రంగ పరిశ్రమల వలన కొత్తగా 74.52 లక్షల జాబ్లు క్రియేట్ అయ్యాయి, ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ దీని వలన ఓవరాల్ ఈ ఇన్ఫార్మల్ సెక్టార్ వలన 12.81 కోట్ల ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. ఇక ప్రొడక్టివిటీ గెయిన్స్ మనం చూస్తే జీవీఏ పర్ వర్కర్ 4.54% వృద్ధి చెంది ఒక వర్కర్కి ఇప్పుడు జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ సుమారు 1,56,539కి చేరుకుంది. అంటే దేశ జీడిపికి ఒక అసంఘటిత కార్మికుడి వలన యావరేజ్గా కలిగే జీవీఏ కంట్రిబ్యూషన్గా ఇక్కడ చూడవచ్చండి. ఇక సెక్టార్ వైజ్ ఎక్స్పాన్షన్ మనం చూసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎస్టాబ్లిష్మెంట్ గ్రోత్ అంటే 6.48% పరిశ్రమలు ఎక్కువగా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ట్రేడ్లో 6.18% ఎస్టాబ్లిష్మెంట్ గ్రోత్ పరిశ్రమలు చూడవచ్చు. అదర్ సర్వీసెస్లో 10.29% పరిశ్రమలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇక అసంఘటిత రంగంలో డిజిటల్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తే డిజిటల్ అడాప్షన్ ఇంటర్నెట్ యూజ్ అనేది 26.7% నుంచి 39.4%కి వృద్ధి చెందింది. ఉమెన్ ఎంపవర్మెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించి చూస్తే అబౌట్ 80% ఆఫ్ అవుట్ స్టాండింగ్ లోన్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషనల్ ఛానల్స్ అంటే ఫార్మల్ క్రెడిట్. ఇది ఏమో ఇండికేట్ చేస్తుంది అండి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి తెలుపుతుంది. బ్యాంకులు వంటి ఫార్మల్ సెక్టార్ నుంచి రుణాలు తీసుకుంటూ ఉన్నారు ఈ అసంఘటిత పరిశ్రమలు కూడా. అండ్ రీజనల్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనము చెప్పుకున్నామండి. మోర్ దాన్ 1/3 ఆఫ్ ద వర్క్ ఫోర్స్ కేవలం 3 రాష్ట్రాలలోనే ఎక్కువగా ఉన్నారు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ మహారాష్ట్ర. సో ఇది ఇటీవల కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన యాసిస్ 2025 రిపోర్టు ప్రకారం భారతదేశంలో అసంఘటిత రంగానికి సంబంధించిన గణాంకాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాక్ నోరు మూయించి ప్రపంచానికి మన తలుపులు తెరిచి. ఈ ఆర్టికల్ ఆపరేషన్ సింధూర్కు నేటితో ఏడాది పూర్తయిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తూ ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ యొక్క నోరు మూయించడమే కాకుండా ప్రపంచానికి భారతదేశ ఆయుధ శక్తిని పరిచయం చేసింది. దీనివలన చాలా దేశాలు భారతీయ ఆయుధాలను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తిని చూపించాయి. తద్వారా ఆయుధ వ్యాపార వ్యాప్తికి కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది బాటలు వేసింది.
మొత్తంగా 88 గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్ భారతావని నొసటన విజయ సింధూరాన్ని దిద్ది నేటికి ఏడాది పూర్తయింది. కశ్మీర్లోని అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు వారి తండాలను క్షిపణులతో తుదిమట్టించింది ఈ ఆపరేషన్ ద్వారా. ఈ దాడితో భారత సైనిక సామర్థ్యం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పడం మాత్రమే కాదు, దేశ భద్రత విషయంలో మన నియమాలను పునర్నిర్వచించుకున్నామని, పరిమితులు హద్దులు మార్చుకున్నామని శత్రువుకు గట్టి సందేశం ఇచ్చినట్లయింది. నయా భారత్ అంటే ఏంటో ప్రపంచానికి, ఎస్పెషల్లీ పాకిస్తాన్కు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పరిచయమైంది. ఉగ్రదాడులు జరిగితే తమ దేశ పరిధులను దాటి వచ్చి కూడా ఉగ్రమూకలను దెబ్బతీస్తామని ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఆపరేషన్కు సంబంధించిన డీటెయిల్స్ చూడండి. ఆపరేషన్ సింధూర్ అనేది ఇండియాస్ డెసిసివ్ మిలిటరీ రెస్పాన్స్, ఏ మల్టీ డొమైన్ ఆపరేషన్ ఆఫ్టర్ పహల్గామ్ టెర్రర్ అటాక్. 2025 ఏప్రిల్ 22న ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ అనేది జరిగింది. దీనికి సమాధానంగా మే 6, 7వ తేదీలలో భారతదేశం ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల స్థావరాలను తుదముట్టించింది. ఇందులో రాఫెల్ జెట్స్, స్కాల్ప్ మరియు హ్యామర్ మిజైల్స్తో ఎక్విప్ అయ్యి దాడిలో పాల్గొన్నాయి. కామికాజే డ్రోన్స్ కూడా భారత ఆర్మీకి ఇందులో సహాయం చేశాయి. ఈ ఆపరేషన్లో భాగంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ మరియు హిజ్బుల్ ముజాహిద్దీన్కి చెందిన అనేక టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ని, ట్రైనింగ్ ఫెసిలిటీస్ని ప్రెసిషన్ స్ట్రైక్స్తో 9 స్థావరాలను ధ్వంసం చేసింది. అలానే ఇందులో 100 మందికి పైగా టెర్రరిస్టులను నాశనం చేసింది. హై వాల్యూ టార్గెట్స్ మనం ఇక్కడ చూస్తే యూసుఫ్ అజహర్ మరియు ముదాసిర్ అహ్మద్ ఇందులో ప్రధానంగా చూడవచ్చు. యూసుఫ్ అజహర్ IC-814 కాందహార్ హైజాక్తో సంబంధం కలిగి ఉన్నారు. అలానే ముదాసిర్ అహ్మద్ అనే అతను పుల్వామా అటాక్తో సంబంధం కలిగి ఉన్నారు. ఇందులో జైషే మహమ్మద్ యొక్క హెడ్ క్వార్టర్ అయిన బహవాల్పూర్ మరియు లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ అయిన మురిదీట్ మీద దాడులు జరిగాయి. అండ్ మిషన్ అనేది కేవలం 23 నుంచి 25 నిమిషాలలో పూర్తయింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చైనా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా భారత దళాలు జామ్ చేసి వాటిని బైపాస్ చేయగలిగాయి. ఈ ఆపరేషన్కి సంబంధించిన స్ట్రాటజిక్ అండ్ ఎథికల్ మెజర్స్ మనం చూస్తే క్యాలిక్యులేటెడ్ రెస్ట్రైంట్గా మనము చెప్పవచ్చు అండి. ఇది కేవలం ఉగ్రవాద సంస్థలు వాటి స్థావరాల మీదే దాడులుగా చూడవచ్చు. ఎథికల్ వార్ఫేర్ అనేది ఇక్కడ చూస్తే స్ట్రైక్స్ డెలిబరేట్లీ టైమ్డ్ టు అవాయిడ్ నమాజ్ అవర్స్ ఇన్ క్యాంప్స్. ఇక్కడ నమాజ్ టైంలో దాడులు జరపకుండా చాలా స్ట్రాటజిక్గా భారత సైన్యం వ్యవహరించింది. ఇక్కడ ఎథికల్ యాంగిల్ ఇందులో మనం చూడవచ్చు. అలానే ఈ యుద్ధంలో పాకిస్తాన్ భారత రాఫెల్స్ను కూల్చివేశామని చాలా మిస్ ఇన్ఫర్మేషన్తో ప్రోపగండా చేసింది. అయితే భారతదేశం ఫ్యాక్ట్స్తో పాకిస్తాన్ నోరు మూయించింది. అలానే ఈ పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా నాన్ మిలిటరీ కాన్సిక్వెన్సెస్ని కూడా మనం చూస్తే 1960 సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలిగింది. బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అంటే మీరు ఉగ్రవాదంతో భారతదేశం మీద దాడి చేస్తే మేము నీటిని ఆపేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఎకనామిక్ ఐసోలేషన్ అనేది కూడా చూడవచ్చు. బయలాటరల్ ట్రేడ్ని సస్పెండ్ చేయడం జరిగింది. హాల్టెడ్ ఎసెన్షియల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఎస్పెషల్లీ ఆనియన్స్ వాటిని పూర్తిగా ఆపేయడం జరిగింది. దీంతో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇప్పటికీ పాకిస్తాన్లో హై ఇన్ఫ్లేషన్ అనేది కొనసాగుతూ ఉంది. అలానే వీసాస్ని రద్దు చేయడము, పాకిస్తాన్ ఆర్టిస్ట్స్ని బ్యాన్ చేయడము, ఇలా డిప్లొమాటిక్ శాంక్షన్స్ కూడా చూడవచ్చు. అలానే మే 9th మరియు 10th ప్రాంతంలో ఇరువైపులా కొంత ఎస్కలేషన్ అనేది చూడవచ్చు. మే 9th, 10th ప్రాంతంలో పాకిస్తాన్స్ రిటాలియేషన్ అటెంప్ట్ అయితే జరిగింది. కానీ భారతదేశం యొక్క ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్వదేశీయంగా మనము దీనిని అభివృద్ధి చేశాము. ఇది పూర్తి స్థాయిలో పాకిస్తాన్ యొక్క అటాక్స్ని నిర్వీర్యం చేయగలిగింది. అలానే పాకిస్తాన్స్ రాడార్ అనేది లాహోర్ మరియు గుజ్రాన్వార్లలో డ్యామేజ్ అవడం జరిగింది. అండ్ మే 10న సీజ్ ఫైర్ ఇంప్లిమెంటేషన్ అనేది పాకిస్తాన్ కోరిక మేరకు ఒప్పందం కుదిరింది. సో ఇది ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. ఇందులో భారతదేశానికి అడ్వాంటేజ్ ఏంటి అంటే భారతదేశం యొక్క ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రపంచంలోని కొన్ని దేశాలు ఈ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాయి. అలానే భారతదేశం యొక్క బ్రహ్మోస్ కూడా చాలా సక్సెస్ఫుల్ ప్రెసిషన్ స్ట్రైక్స్లో పాల్గొంది. వీటి కొనుగోలు మీద కూడా ఇప్పుడు చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. సో ఇది ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒప్పందానికి చేరువలో తాను చైనా పర్యటనకు వెళ్లేలోపు కుదరవచ్చు అన్న ట్రంప్, ఇరాన్ చర్చల్లో గొప్ప పురోగతి ఉంది అని వ్యాఖ్య, ప్రాజెక్టు ఫ్రీడమ్ నిలిపివేత, హార్ముజ్ను తెరవకపోతే బాంబుల వర్షమేనని హెచ్చరిక. ఈ ఆర్టికల్ ఆన్గోయింగ్ యుఎస్ ఇరాన్ వార్కి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తుంది. ఇందులో ఈ ఇరు దేశాలు మధ్య శాంతి ఒప్పందానికి చేరువుగా ఉన్నాయని, ఇందులో భాగంగానే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కూడా ముగిసింది అని యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ప్రకటించారు. అండ్ ప్రాజెక్టు ఫ్రీడమ్ని కూడా నిలిపివేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటే మనకు తెలుసు, ఇరాన్ మీద యుఎస్ మరియు ఇజ్రాయెల్ కలిపి దాడి చేయడానికి ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ని ముగించాము అని రూబియో పేర్కొన్నారు. ఇక ప్రాజెక్టు ఫ్రీడమ్ అనేది ఈ హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న వాణిజ్య నౌకలను తిరిగి రప్పించడానికి యుఎస్ తీసుకువచ్చిన ఒక ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్టును కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే ఓడరేవుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుంది అని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో స్పష్టం చేయడం చూడవచ్చు. తాను చైనా పర్యటనకు ఈ నెల 14-15 తేదీలలో వెళ్లేలోపే టెహ్రాన్తో ఒప్పందం కుదరవచ్చు అని పేర్కొన్నారు. ఇక హార్ముజ్ జలసంధిని వీలైనంత త్వరగా తెరవండి అని చైనా కూడా ఇరాన్ను కోరింది. అలానే హార్ముజ్ జలసంధిని తెరవకపోతే మాత్రం ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ హెచ్చరించారు. మునిపటి కంటే తీవ్ర స్థాయిలో ఆ దాడులు ఉంటాయని పేర్కొన్నారు. ఒకవేళ యుద్ధం ముగింపునకు ప్రతిపాదిత ఒప్పందం కుదిరితే అందులోని షరతుల్లో భాగంగా ఇరాన్ నుంచి యురేనియం నిల్వలను తామే తీసుకుంటామని ట్రంప్ పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. సో ఇవి ఆన్గోయింగ్ యుఎస్ మరియు ఇరాన్ వారికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండి. ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఆల్రెడీ ఈ టాపిక్ చెప్పుకున్నాము. సుప్రీంకోర్టు జడ్జెస్ స్ట్రెంత్ ఇంక్లూడింగ్ సిజేఐ 34 ప్రస్తుతం ఉంది. దీనిని 38కి చేయడానికి అవసరమైన చట్టాన్ని తీసుకురావడానికి ఇప్పుడు సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్ 2026ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. పులిట్జర్ ప్రైజ్ గురించి కూడా మనము నిన్న చెప్పుకున్నామండి. ఆనంద్ ఆర్కే మరియు సుపర్ణ శర్మలు భారతదేశీయ జర్నలిస్టులు. వీరు పులిట్జర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. దీని గురించి కూడా మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ ద క్రియేషన్ ఆఫ్ ఏ న్యూ జోనల్ రైల్వే సౌత్ కోస్ట్ రైల్వే విత్ హెడ్ క్వార్టర్స్ ఎట్ విశాఖపట్నం ఎఫెక్టివ్ June 1, 2026. June 1, 2026 నుంచి నూతన రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని ఆల్రెడీ యూనియన్ గవర్నమెంట్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కంప్లీట్ డీటెయిల్స్ మనము వీక్లీ ఏపీ కరెంట్ అఫైర్స్లో చెప్పుకుందామండి. ఈ నూతన జోన్ను సెక్షన్ 3 ఆఫ్ రైల్వేస్ యాక్ట్ 1989లోని సబ్ సెక్షన్ 4 ప్రకారం ఆల్రెడీ ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్స్ నుంచి తీసుకుని ఈ నూతన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తున్నారు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. ఆపరేషన్ సింధూర్ సమయంలో క్రింది వాటిలో ఏ ఆయుధాలను ఉపయోగించినట్లు సమాచారం. ఈరోజు ఆపరేషన్ సింధూర్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజుతో ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన నేపథ్యంలో మనము ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన కీలక అంశాలు డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.